తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గందరగోళానికి తొక్కిసలాటకు తావు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాకు స్పష్టం చేశారు. వీఐపీలకు ఉదయం సాయంత్రం వేళల్లో దర్శనాలకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇరవై 27, 28 మరియు 2వ తారీఖు 26వ తారీఖున మనకి మహాశివరాత్రి, అదేవిధంగా 2వ తారీఖు గిరి ప్రదక్షిణ. ఈ 5 తేదీల్లో సుమారుగా మనకి 1,25,000 నుంచి 1,50,000 క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే లాస్ట్ 10 years డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక 10-15% అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి. అదేవిధంగా మిగతా రోజులు సుమారుగా 60,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ 14 రోజుల్లో ఎంత కాదనుకున్నా 10 లక్షల మంది వచ్చే విధంగా మేము అది కూడా డెవలప్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ వచ్చే 15 లోపల ఇవన్నీ కూడా టోటల్ ఫినిష్ చేస్తాం. అంటే నేను కూడా ఆలోచన చేశాను, ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా గలీజ్గా ఎంట్రన్స్ లాస్ట్ టైం చూసాం. ఎక్కడ కూడా పిచ్చి పెయింట్ వేయడం ఇవన్నీ చేసి చూసాం. ఎక్కడ కూడా ఇది ఫేస్ లిఫ్ట్ చేయాలని చెప్పి డివైడర్ ఎక్స్టెండ్ చేసి అక్కడ మొత్తం ఇక్కడి నుంచి లాస్ట్ వరకు బ్రిడ్జ్ వరకు కూడా డివైడర్ రావలేదు. బ్రిడ్జ్ వరకు సేతు బ్రిడ్జ్ వరకు కూడా బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మొత్తం పామ్ ట్రీస్ పెడుతున్నాం, దాని మధ్యలో స్టాచ్యూస్ పెడుతున్నాం. దాని తర్వాత